నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న తీరు చూస్తే ఎంత అన్యోన్యంగా ఆ బాబుతో కలిసిపోయారంటే అతడి మీద పడి చిన్న పిల్లాడిని ఎలా అయితే తల దువ్వుతూ ఉంటారో ఆ విధంగా తల దువ్వుతూ అతడిని ముద్దు పెట్టుకొని అతని వెనక నుండి ఫోటో దిగి ఒక కుటుంబ సభ్యులు అయితే ఎలా ఉంటారో అలా ఉన్నారు. దాంతో అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిర్ఘాంతపోయినట్టుగా తెలుస్తోంది. అంత ఇదిగా ఆయన అంత దూరం నుంచి రావడం, వచ్చిన తర్వాత కూడా ఆ కుటుంబ సభ్యులతో దాదాపుగా 45 నిమిషాలు గడపడం, అదేవిధంగా ₹1,00,000 ఆ బాబుకి సహాయం అందించడం, కేవలం ₹1,00,000 ఇవ్వడమో ఆయన మాత్రమో రావడమే కాదు, నిజానికి ఆయన వస్తూ కొన్ని ప్రసాదాలు, అలాగే దేవుడికి సంబంధించిన ఏదో తాడు తీసుకొచ్చారు, అతడి చేతికి కట్టమని చెప్పారు, ప్రసాదం తినిపించారు, అలాగే దేవుడికి సంబంధించిన క్లాత్, దేవుడికి కట్టిన పంచె ఏదైతే ఉంటుందో అది ఆ బాబుకి కప్పి మళ్ళీ కళ్ళకద్ది ఏదో ఇంటి పెద్దలాగా ఆ బాబుకి ఏదో ఒక మంచి జరగాలి అని దైవత్వంగా జరగడానికి ఆయన దగ్గర ఉన్న ఏదో ఒక ప్రయోగం ఆయన చేసినట్టుగా అయితే చూసిన విధానం ఏదైతే ఉందో ఒక్కసారిగా కుటుంబ సభ్యులే కాదు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా నిర్ఘాంతపోయారు. నిజానికి ఇతడి పేరు ఏం పిలుస్తారు అంటే హనుమాన్ నగర్ కాలనీలో ఈ బాబుని చోటా గబ్బర్ సింగ్ అంటారంట. ఎందుకంటే గబ్బర్ సింగ్ మూవీ వచ్చిన తర్వాత ఇతడు గబ్బర్ సింగ్ లాగా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానంగా ఆయన ఫోటోలు అన్నీ పెట్టుకోవడం చిన్నప్పటి నుంచి ఆ విధంగా ఉండడం వల్ల చోటా గబ్బర్ సింగ్ అంటారు. నిజానికి ఎవరు ఊహించి కూడా ఉండరు. పవన్ కళ్యాణ్ గారు పేరుతో చోటా గబ్బర్ సింగ్గా పిలువబడిన నిరంజన్ ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని తన ఇంటికి రప్పించుకున్నాడు.